అమరావతిపై వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతుండటంతో ప్రతిపక్షం అసహనానికి గురవుతుందని విమర్శించారు. ఎన్డీఏ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అమరావతిని త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నామని, రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి కేంద్రం సహకారంతో ఆమోదం పొందించారని తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, గ్రీనరీ వంటి సదుపాయాలతో ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం వల్ల ఖర్చులు పెరిగాయని, ఈ పరిస్థితికి గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు. రైతులకు పెద్ద ఎత్తున ప్లాట్లు కేటాయించామని, దాదాపు అన్ని భూముల సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయన్నారు. అమరావతిని ఎవరూ అడ్డుకోలేరని, ప్రణాళిక ప్రకారం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అసలు అమరావతి క్యాపిటల్ సిటీ అనేదండి 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ అసైన్మెంట్ మున్సిపల్ శాఖ సిఆర్డీకి ఇచ్చిన రోజు ఒక మాట చెప్పారు. ఈ ప్రాజెక్టు సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, దాని ఆదాయాన్ని అదే తెచ్చుకోవాలి, ఏదన్నా బ్యాంకుల్లో లోన్స్ అయి తెచ్చుకుంటే రీపేమెంట్ అదే చేయాలని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ఈ యొక్క 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లో అమరావతి క్యాపిటల్ సిటీని మనం లేఅవుట్ చేసినప్పుడు, సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్ చేయించినప్పుడు 5,000 ఎకరాలు మిగిలేటట్టుగా డిజైన్ చేయడం జరిగింది. 5,000 ఎకరాలు నెట్, అది కూడా స్క్వేర్ యార్డ్స్లో, అది కూడా డెవలప్ చేసిన ల్యాండ్. రోడ్లు, డ్రైన్స్ అన్నీ వేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది డెవలప్డ్ ల్యాండ్. 5,000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఈరోజు మన దగ్గర ఉంది. 5,000 ఎకరాలు దాన్ని అలా పక్కన పెట్టాం. దాన్ని పక్కన పెట్టి మిగిలిన ల్యాండ్నే ఎవరైనా వచ్చి ఏదైనా స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే ఇస్తున్నాం. ఈ 5,000 ఎకరాలు యాసిస్ పక్కన పెట్టాం. ఫ్యూచర్లో ఇది కొంత డెవలప్ అయిన తర్వాత 4-5 సంవత్సరాలు అయిన తర్వాత ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ఈరోజు 5,000 ఎకరాల రేటు 10 కోట్లు వేసుకున్నా, 10 కోట్లు మినిమం వేసుకున్నా 50,000 ఎకరాలు 50,000 కోట్లు అండి. 5,000 ఎకరాలు ఈరోజు వేసుకున్నా 50,000 కోట్లు. హైదరాబాద్ నగరం తీసుకోండి, ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ ఎంత ఉందండి? ఎక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ సరౌండింగ్స్ అంతా ఎకరా 140 కోట్లు ఆక్షన్లు వాడారు. అలా ఈ యొక్క 5,000 ఎకరాలని మేము అట్నే ఉంచుతాం, దాన్ని తాకము. మిగిలిన ల్యాండే ఎవరైనా వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే చేయడానికి నిర్ణయించుకున్నాం. ఈ 5,000 ఎకరాలను యాజిటీస్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అమ్ముతూ ఏదైతే అప్పు తెచ్చామో దాన్ని కడతాం. ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము. ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నాం. తీర్చేదానికి ఎలా అంటే 5,000 ఎకరాలు. ఆ రోజు హైదరాబాద్ ఆ విధంగా డెవలప్ కాబట్టి ఒకప్పుడు ఎందుకు పనికిరాని ల్యాండ్ ఈరోజు కోట్ల రూపాయలై ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకోటి, ఆ రోజు హైదరాబాద్ని డెవలప్ చేయబట్టే ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70% ఒక్క తెలంగాణ హైదరాబాద్ నుంచే వస్తుంది. 70% ఆ వచ్చిన ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే దీని మీద ఎంతో ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ వచ్చే ఆదాయం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచి అన్ని జిల్లాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదంతా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు. విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు, గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విజన్ లేదు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. దాన్ని గాడిలో పెట్టడానికి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. దాన్ని ట్రాక్లోకి తేవటానికి. వాళ్ళు హై ఇంట్రెస్ట్ తెస్తే వాటన్నిటి లో ఇంట్రెస్ట్కి మారుస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్లు ఇష్టం వచ్చేది తెచ్చారు. ఎవరు అప్పిస్తే వాళ్ళు తెచ్చారు, ఎంత ఇంట్రెస్ట్ అయినా. కానీ ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు రీపేమెంట్ ఇంపార్టెంట్, ఇది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా తీర్చేది కాబట్టి ఖచ్చితంగా తక్కువ ఇంట్రెస్ట్ ఉండాలని వాళ్ళు చేసిన అప్పుల్ని తక్కువ ఇంట్రెస్ట్ చేస్తున్నారు. అమరావతి రాజధాని అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే మీరు అప్పులు తెస్తున్నారో బ్యాంకుల ద్వారా కావచ్చు, దేని ద్వారా ఈ 5,000 ఎకరాలని రేపు ఉదయం ఆక్షన్ వేసి అమ్మి తీర్చండి అని. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నానండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ స్క్వేర్ ఫీట్కి ఎంతని అటు పార్లమెంటు కానీ లేదా సెక్రటరియట్ ఏదైతే చెప్పేది పచ్చి అబద్ధాలు. నేను లెక్కలు పూర్తిగా ఇచ్చా, పూర్తిగా లెక్కలు తెప్పించానండి, తెప్పించి ఇచ్చాను.
కాబట్టి ఇదే విధంగా మీరు మాట్లాడుతూ పోతే ఆ 11 సీట్లు 0 అవుతాయి. ఇప్పటికీ ప్రజలు చీకొడుతున్నారు. అసలు ఆ మావిగన్ అంటే చీకొడుతున్నారు. మీ పేపర్లో ఏదో మీరు రాసుకుంటున్నారు బ్రహ్మాండం అని. ప్రజలు చీకొడుతున్నారు. రాజధాని అయిపోయింది అమరావతి పార్లమెంట్లో, ఎగువ దిగు సభలో. ఇంకేం దాని గురించి మాట్లాడేది? ఒక నాయకుడు, ఒక ఎక్స్-సీఎం, ఒక పార్టీ అధినేత అసలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని, దీనివల్ల జనగణన ప్రక్రియ మరింత పారదర్శకంగా సులభంగా జరుగుతుందన్నారు. పటమటలోని కోనేరు బసవయ్య బాయ్స్ హై స్కూల్లో నిర్వహిస్తున్న జనగణన ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని 3 సర్కిళ్ల పరిధిలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లకు పూర్తి స్థాయి శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని, దీనివల్ల జనగణన ప్రక్రియ మరింత పారదర్శకంగా సులభంగా జరుగుతుందన్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కొనసాగుతుందని, అనంతరం మే 1 నుంచి ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి నమోదైన వివరాలను ధృవీకరిస్తారని వెల్లడించారు. అందువల్ల ప్రజలందరూ స్వీయ గణనలో పాల్గొనడంతో పాటు ఎన్యూమరేటర్లకు పూర్తిగా సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీరాజ్ డెవలప్మెంట్ అధికారుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీఓ సంఘం కట్టుబడి ఉందని రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు ముఖ్య తీర్మానాలు ఆమోదించగా ఉద్యోగుల సమస్యలపై త్వరలోనే మంత్రులు అధికారులను కలుస్తామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగుల సేవల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పదోన్నతులు వేగవంతం చేయాలని, పెండింగ్ సమస్యలు క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధనకు అవసరమైతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులుగా నామన్క్లేచర్ మార్చుకున్న పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర సమావేశం జరిగింది. మరి రాష్ట్ర సంఘ సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. దాని దరిమిల ఏదైతే స్వర్ణ పంచాయతీల్లో మరి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ని వాళ్ళ పంచాయతీ కార్యదర్శులకు అప్పచెప్పారు, దాన్ని చాలా పెద్ద ఎత్తున వాళ్ళ పంచాయతీ కార్యదర్శులందరూ దాన్ని పూర్తి చేశారు. మరి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విషయంలో ఒక్క నిమిషం కూడా విరామం ఇవ్వకుండా ఆ కలెక్షన్స్ అన్నీ చేయటం మరి పంచాయతీ కార్యదర్శులందరినీ కూడా అభినందిస్తూ, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కాంప్లికేటెడ్గా ఉన్న హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దాన్ని సరళీకృతం చేసి సింప్లిఫై చేయమని అడుగుతున్నాం. ఇన్నాళ్ళకి దాన్ని కాస్త సరళీకృతం చేయటం వల్ల మంచి రిజల్ట్ ఇవాళ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ దానివల్ల వచ్చింది. మరి పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన రీకేటగరైజేషన్ కూడా ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. దాదాపు 10 ఏళ్ల నుంచి పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్లో ఉన్న మిగిలిన ఉద్యోగులందరూ కూడా రీకేటగరైజేషన్ జరగాలి, ఇదన్నీ జరగాలని అనుకున్నాం. మొన్న రీఆర్గనైజ్ చేసి మరి దాదాపు 4-5 వేల మందికి ప్రమోషన్లు కల్పించే అవకాశం ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో జరిగింది. ఇంకా ప్రమోషన్లు అందుకునే వాళ్ళు ఇంకా 3-4 వేల మంది ఉన్నారు. మరి రీకేటగరైజేషన్ రీఆర్గనైజ్ చేసి గ్రేడ్స్ అన్నింటినీ కూడా చేసి గ్రేడ్ 1, 2, 3లో దాదాపు 4,000 మంది పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1కు అప్గ్రేడ్ అయ్యి ప్రమోషన్లు ఇచ్చిన సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకెవరైతే ప్రమోషన్లు ఇంకొక 3-4 వేల మందికి రావాల్సి ఉన్నాయో వాటిని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా పంచాయతీరాజ్ అధికారులని, పంచాయతీ మినిస్టర్ గారిని కోరుకుంటున్నాం. వారి 4,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినాకే రీకేటగరైజేషన్ చేయాలని, సాధ్యమైనంత వరకు జూలైలోపు రీకేటగరైజేషన్ పూర్తి చేయాలని, ప్రమోషన్లు ఇచ్చి పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన, అలాగే మిగిలిన ఉద్యోగులకు సంబంధించిన డిసిప్లినరీ కేసులు కొన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నాయి. ఏదన్నా ఒక విషయంలో సస్పెండ్ అయిన ఉద్యోగం, డిసిప్లినరీ కేసులో అయిన ఉద్యోగం 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అయినా కూడా కేసు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. అందుకని ప్రభుత్వాన్ని అంతకుముందు ప్రమోషన్లో కూడా ఈ ఇబ్బంది ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళితే
20 రోజుల్లో ప్రమోషన్స్ ఇవ్వాలి, ఈటీపీసీలు పెట్టండి, డిపిసిలు అన్నింటినీ కంప్లీట్ చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు. దానివల్ల ఈ రాష్ట్రంలో గత 3 నెలల్లో దాదాపు 85% ప్రమోషన్లు ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు అందరూ తీసుకున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆర్టీఐ విభాగ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, అవుతు శ్రీధర్ రెడ్డి, ఆర్టీఐ మాజీ కమిషనర్లు రేపాల శ్రీనివాసరావు, కాకర్ల చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్టీఐ విభాగం మరింత చురుకుగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై బలమైన గళం వినిపించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడంలో ఆర్టీఐ విభాగం కీలక పాత్ర పోషించాలని అన్నారు. అవినీతి ఆరోపణలపై ఆధారాలు సేకరించి ప్రజల ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పై అవినాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ అవినాష్ మీడియా ముందు అసంబద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ప్రజానాయకుడు కేశినేని చిన్ని గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అవినాష్ డిపాచర్ అరైవల్ అంటే ఈరోజు బాగా విజయవాడ మొత్తం గుర్తుపెట్టుకుంటా ఉంటుంది ఆయన్ని. నిన్న ఆయన పిచ్చి పిచ్చి మాటలతో ఏదో పేలుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో మొత్తం అవినీతి అంట, మొత్తం అక్రమాలంట. డిపాచర్ అరైవల్ గారు, మీరు దయచేసి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. మీ మాటలు వింటా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఏం అర్థం కావడంలా. ఒక పక్కనేమో మీ కమెడియన్ స్టార్, మీ మావిగన్ ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు. ఒక కన్ఫ్యూజన్ స్టార్ ఏం మాట్లాడుతున్నాడు ఎవరికి అర్థం కాదు. ఈరోజు రాష్ట్రంలో, ముఖ్యంగా ఈరోజు విజయవాడ నగరంలో ఎంపీ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు డిపాచర్ అరైవల్, కన్ఫ్యూజన్ స్టార్ అవినాష్. ఈరోజు ఆయన మాటలు వింటూ ఉంటే ఇంకోసారి మళ్ళీ ప్రీకేజ్గా ఏమైనా వెళ్తాడేమో అనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో కేశినేని శివనాథ్ చిన్ని గారు జగన్మోహన్ రెడ్డి గారిని 11 రెడ్డి అన్నాడంట. ఏమా 11 సీట్లు వస్తే 11 రెడ్డి అనుకుంటా 175 రెడ్డి అంటారా? నిజంగా నీకు చిప్పు తప్పినట్టుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ టాబ్లెట్లు అయితే వాడుతూ ఉన్నాడు, నువ్వు కూడా ఆ టాబ్లెట్లు వాడుతున్నట్టున్నావు. అందుకే నీకు పూర్తిగా చిప్పు తప్పింది. ఇంకోసారి నీకు చిప్పు పని చేయాలంటే ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్కూల్స్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. నువ్వు మళ్ళీ 1వ తరగతి నుంచి చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది. నువ్వు మళ్ళీ నారా లోకేష్ గారు ప్రారంభించిన ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో 1వ క్లాస్కి రావడానికి సిద్ధంగా ఉండు. మా ఎంపీ గారంట 3 సంవత్సరాలకే ఎంపీ అంట. 7 నియోజకవర్గాలు. మామూలుగా తెలుసా ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో? 7 నియోజకవర్గాలని గెలిపించుకొని ఎంపీగా గెలిచిన ఘనత కేశినేని శివనాథ్. అది తెలియక నిన్న ఎందుకు మాట్లాడతారో తెలీదు. అంటే మీడియా గొట్టాలు ముందుకు రాగానే మేమే స్టార్లు అనుకుంటారేమో. ప్రజలు మిమ్మల్ని విస్మరించి ఇది 3వ సంవత్సరం. ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరివేసి ఇది 3వ సంవత్సరం. 30 సంవత్సరాలు ఉంటారేమో విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని గారు. ప్రజలు నిర్ణయిస్తారు. విజయవాడ పార్లమెంట్ ప్రజలు నిర్ణయిస్తారు, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే నీకు తెలియదు. పోటీ చేయటమే ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేస్తే నాయకులు కాదు, కార్పొరేటర్లుగా పోటీ చేయొచ్చు. బూత్ కన్వీనర్లుగా కూడా మా పార్టీలో ఎలక్షన్ ఉంటుంది. అది నీకు తెలుసు కూడా. అంటే 10 మంది ఎన్నుకుంటేనే, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రజాప్రతినిధి అవుతాడని తెలియక నువ్వు మాట్లాడుతున్నావేమో అవినాష్. దేవినేని అవినాష్కి మతిస్థిమిత్వం పూర్తిగా పోయిందనే అనుకుంటున్నాం. ఎంపీ అన్న అర్థం ఒక మాట అన్నారు, ఎం అంటే మట్టి, పి అంటే పేకాట అని. మీ రాజకీయ నాయకుడు మీ 11 రెడ్డి మీకు నేర్పించింది అదేనేమో, కానీ మా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ అంటే దానికి ఒక కొత్త అర్థం తీసుకొచ్చారు, మంచి పనులు అని. దయచేసి దానికి దీనికి చాలా తేడా ఉంది. మీ 11 రెడ్డికి ఒకసారి దీని గురించి గుర్తు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నిత్యం చంద్రబాబును పొగడటం, మరోవైపు గత ప్రభుత్వం జగన్ పై విమర్శలు చేయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఆరోపించారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఆర్వో ప్లాంట్లపై ఈనాడు వాస్తవాలకు విరుద్ధంగా కథనం ప్రచురించిందని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ అనే చదువు కొన్న వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా అయ్యాక పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగం భ్రష్టు పట్టిపోయింది. అసలు అది విద్యాశాఖ లేకపోతే విధ్వంస శాఖ అనేటువంటి అనుమానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి తెలుస్తుంది. పాప నారా లోకేష్ పేరు మారిపోయింది. నారా లోకేష్ పేరు ఫస్ట్ నారా పేరు నీరో అయింది, లోకేష్ పేరు సూట్ కేసు అయింది. ఇప్పుడు సకల విఫల విద్యాశాఖ మంత్రిగా పాప నారా లోకేష్ ఆల్ టైమ్ రికార్డుకి చాలా దగ్గరగా ఉన్నాడు. మనకి ఆల్ రావు, ఏబిసిడీలు రావు, కానీ ఈయన మాత్రం విద్యాశాఖ మంత్రి అయ్యాడు. ఈయన విద్యాశాఖ మంత్రి అయిన కాడి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క జీవితం చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనందరం చూస్తున్నాం. అయితే ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అనుకోవట్ల, వినోదపు శాఖ మంత్రి అవుతున్నాడు. ఐపీఎల్, గీపీఎల్, క్రికెట్లు, బెట్టింగ్లు అంతా మన లోకేష్ అంతా వినోద శాఖ మంత్రిగా మారిపోయాడు. ఈరోజు నిత్యం ఉషోదయంతో పాటు విషాన్ని కూడా పంచే ఈనాడు దినపత్రిక ఒక న్యూస్ రాసింది. తెలుగుదేశం పార్టీ గెజెట్, ఇది న్యూస్ పేపర్ కాదు, న్యూస్ ప్లాండ్. దీని ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో 22 నెలల క్రితం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం చిమ్ముతూ ఆర్ఓ ప్లాంట్లు పనిచేయట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, 230 కోట్ల రూపాయలు వృధా అయిపోయినాయి అని చెప్తున్నారు. ఈనాడు కిరణ్ గారు, మీకు తల మీద జుట్టే లేదనుకున్నా, కానీ తలలో కాస్త గుజ్జు కూడా లేదు. ఏంది ఇటువంటి వార్తలు? నారావారి కూలీ ఈనాడు కిరణ్, ఈ తాగుబోతు రాతలా లేకపోతే తార్చుడు మాటలా? ఇటువంటి రాతలు రాశావే. ఎక్కడైనా నారా లోకేష్ అసమర్థుడని, నారా లోకేష్ మంత్రిత్వ శాఖ పనిచేయట్లేదని, నారా లోకేష్ వల్ల, నారా లోకేష్ యొక్క ఏమరపాటు వల్ల గతంలో కురూపంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆర్ఓ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యాయని, ఆరోగ్య సమస్యలు వచ్చాయని, డయేరియా వచ్చిందని ఒక్క మాట కూడా ఎందుకు రాయలేకపోయావు? బులెటిన్లో షార్ట్ బ్రేక్.